అదే విధమైన నమ్మకాల్లో కూరుకుపోయి అవి జరగనప్పుడు కృంగిపోతుంటాం. అలాంటి తలంపుల్ని ఈ సంవత్సరానికి మనం విడిచిపెట్టి నూతన సంవత్సరంలో నూతన దృక్పథంతో ముందుకు వెళ్ళడానికి ప్రభు మనల్ని సిద్ధపరుస్తున్నాడని దేవుని దాసుని ద్వారా మనం విన్నాం. నిజంగా నేను కొన్ని పాయింట్స్ నోట్ డౌన్ చేశాను. వీలైతే మరి కొన్ని రోజుల తర్వాత అంటే మన స్పిరిచువల్ ప్రోగ్రెస్ అనే కాన్సెప్ట్ మీద కొన్ని వారాలు మిడ్ వీక్స్లో కూడా కొన్ని ప్రేయర్స్ అరేంజ్ చేసుకోవడం ఆలోచనలు ఉన్నాం కనుక ఆలోచనలో నిజంగా ఈ కీర్తనను వాస్తవానికి మరొకసారి ధ్యానం చేయడం చాలా మంచిది అని నిజంగా దేవదాసుడు ధ్యానం చేస్తున్నప్పుడు నాకు కలిగినటువంటి భావన. దాదాపు ఒక 6 శక్తివంతమైన ఆలోచనలు మన మధ్య తీసుకుని వచ్చారు. మీరు వాటిని కరెక్ట్గా రిసీవ్ చేసుకున్నారని నేను అనుకుంటున్నాను. నేనైతే నోట్ చేశాను. చాలా శక్తివంతమైన ఆలోచన. ఇది ఒక రాడికల్ ఎక్స్ప్రెషన్ అని నేను అనుకుంటాను. ఒక విప్లవాత్మకమైన ఒక సంచలనాత్మకమైన తలంపు అని కూడా నేను భావిస్తున్నాను. దేవుడు తన దాసుని నిజంగా వాడుకున్నాడు. ఇంకొకటి కూడా ఏంటంటే చాలా డీప్ థాట్ ఉంది అందులో. మనం పరిగెత్తి ఆ ఆలోచనతో మనం ఏకీభవించడానికి కొంత టైం పట్టవచ్చు. ఎందుకంటే ఆ ఎక్స్ప్రెషన్లో మీరు గమనిస్తే ఒక క్వశ్చనింగ్ యాటిట్యూడ్ ఉంది. ఇమీడియట్ ఎక్స్ప్లెనేషన్ అనేది లేకుండా ఒక ఇంటెన్షన్ని ఎక్స్ప్లెనేషన్గా ఇచ్చారు. అది మీరు అర్థం చేసుకోండి ఉన్నారని నేను అనుకుంటున్నాను. ఎలాగంటే మనం ఇన్ని గంటల పాటు ప్రార్థన చేయాలి, ఇన్ని గంటల పాటు మనం బాధ పెట్టుకోవాలి, లేకపోతే ఇలా అడగాలి అన్నట్టు ఎక్స్ప్రెషన్. అంటే దాని అర్థం ఇన్ని గంటల పాటు ఉండాలి అని చెప్తున్నట్టు కాదు. ఇన్ని గంటల పాటు ఇలాగ చేతులు చాచి ఎదురు చూడాలి అంటున్నట్టు కాదు. అలా ఉండాలా, అలా ఉంటేనే కానీ దేవుడు మనకు సమాధానం ఇవ్వడా అనేటువంటి ఎక్స్ప్రెషన్ అది. కాబట్టి దాని విషయంలో ఇంకొంచెం మనం వివరణతో కూడినటువంటి కొన్ని ధ్యానాలు చేయడం కూడా చాలా ఆశీర్వాదకరమని నేను భావిస్తున్నాను. చక్కని తలంపులతో దేవుడు ఆశీర్వదించాడు. చాలా గొప్ప తలంపులు. నిజంగా చాలా సంతోషిస్తున్నాను. దేవుడు దినదినం సంఘాన్ని ఎంత ప్రేమిస్తున్నాడో కూడా అర్థమవుతుంది. ఒక ప్రాక్టికల్ లైఫ్ వేరు, థియరాటికల్ లైఫ్ వేరు అని ఒక వేర్పాటును మనం అనుకుంటున్నప్పుడు ప్రాక్టికల్లో కూడా రియల్ ప్రాక్టికాలిటీ అనేది ఉంటుంది. వర్కింగ్ ప్రాక్టికాలిటీ అంటే నిజంగా ప్రభావభరితమైన ప్రాక్టికాలిటీ, ప్రాయోగికంగా మనం అనుభవించగలిగినటువంటి విధమైన ఇది. ఎందుకంటే నిజంగా మనం చూస్తూ ఉన్నాం ఈ దినాల్లో 150 సార్లు యేసయ్యా నీకు స్తోత్రం, యేసయ్యా నీకు స్తోత్రం అంటే నీకు పని అయిపోతుంది చూడు అంటారు పాస్టర్ గారు. అప్పుడు వెంటనే టైం కూడా ఇస్తారు, కొంత టైం ఇస్తున్నారు. అలాగే 7 వారాలు వరుసగా మా సంఘానికి వచ్చి వాళ్ళ విషయంలో ప్రార్థన చేస్తే మీరు అనుకున్న అయిపోతాయి పోండి అంటారు. అప్పుడు 7 వారాలు ఖచ్చితంగా. కొంతమంది విశ్వాసం కూడా చెప్తుంటారు ఇప్పటికే 4 వారాలు వచ్చాను, ఇంకా ఏం ఫలితం రాలేదు, ఇక మిగతా 3 వారాలు వస్తే ఏమైనా అవుతుందని కూడా ఆలోచించారు. నిజం, ఇవన్నీ ఫాల్స్ ప్రాక్టికాలిటీ. దీన్ని ఏమంటారంటే ఇది ప్రాక్టికల్ లైఫ్ అంటారు, కానీ నో, ఇట్స్ నాట్ ఎట్ ఆల్ టు బి కాల్డ్ యాజ్ ప్రాక్టికల్ దిస్ థింగ్. ఇట్స్ ఫాల్స్ ప్రాక్టికాలిటీ. దేవుడి వాక్యం ఏమంటుందంటే ఆయన కృప చూపించకుండా ఉండడు, ఆయన వాత్సల్యత చూపించకుండా ఉండడు, ఆయన సహాయం చేయకుండా ఉండడు, ఆయన ప్రేమించకుండా అసలు ఉండలేడు. అప్పుడు ఆయన ప్రేమను రేకెత్తించడానికి మనల్ని మనం గాయపరుచుకొని మనల్ని మనం కృషింప చేసుకొని ఏడ్చి
గబ్బోలు పెట్టి చేయడం అనేది కాదు. నిజంగా బాధ కలిగి ఏడుస్తున్నాను అంతే, అంతవరకు అయిపోయింది. ఆ బాధకు అంతవరకు అయిపోయింది, ఆ నివృత్తి అయిపోయింది. నిజంగా నాకు వేదన కలిగింది, ఏడ్చాను, గుండెలు బాదుకున్నాను, అయ్యో నాకు బాధ కలిగింది, అది నా కడుపు మంట, అది నా బాధ అంతే. నేను ఇంతగా బాధపడ్డానని నాకు ఇప్పుడు హ్యాపీగా ఉంది, నేను బాధపడ్డాను కదా ఇప్పుడు చేస్తాను అన్నాడు ఆయన. అలా కాదు, కానీ నా బాధను వ్యక్తం చేశాను అంతే. ఇచ్చుట దేవుని యొక్క ప్రేమను బట్టి ఉంది. ఆయన ఎలాగో ప్రేమించే దేవుడు, ఖచ్చితంగా ఇస్తారు. ఈ ఈ విషయాన్ని మనం కొంచెం క్లోజ్గా అర్థం చేసుకుంటే చాలా మంచిది. ఎందుకంటే మనం కొన్ని వర్గాలు చూస్తాం, రకరకాల స్కూల్స్ ఆఫ్ థాట్స్ ఉన్నాయి, అంటే రకరకాల ఆలోచన రీతులు ఉన్నాయి. ఏమిటంటే ఒకడంటాడు, ఒకడు అంటున్నాను ఏమనుకోకండి, ఒకడంటాడు ఈ సమస్త కీడులకు విచారములకు కారణం కోరికే, కాబట్టి కోరికను జయిస్తే నీవు సుఖాన్ని పొందుకుంటావు. మరి సుఖాన్ని పొందుకునేది కూడా కోరికే కదా మహానుభావ అంటే దానికి సమాధానం లేదు. ఇక అప్పుడు ఆయన ఆలోచన 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 ఆలోచన, అది తినొద్దు, ఇది తినొద్దు, అట్లా చేయొద్దు, ఇట్లా చేయొద్దు అని చెప్పి ఆయన ఏమయ్యాడు, బుద్ధి పొందుకున్న బౌద్ధుడయ్యాడు. వాళ్ళు ఏం చేస్తారు, ఎక్స్ట్రీమ్ పాత్ అన్నమాట, ఎక్స్ట్రీమ్ పాత్. నువ్వు ఇంకా భార్య, పిల్లలు, కుటుంబము ఉన్నావు, ఇవన్నీ నీకు బంధాలు ఉంటే నీ బాధలు తీరవు, బాధలు పెరుగుతాయి కానీ బాధలు తీరు అంటాడు. ఆలోచనలు ఉంటే బాధలు పెరుగుతాయి కానీ తీరు అంటాడు. అలాగే రకరకాల ఆలోచనలు ఎలా ఉంటాయంటే నిన్ను నువ్వు బాగా క్షీణింపు చేసుకోవాలి. కొంతమంది ఉన్నారు, ఈవెన్ క్రిస్టియన్ రేలంలో కూడా మనం చూస్తే బాగా శుష్కించిపోతారు వాళ్ళు. 24 గంటలు ఎప్పుడు మాట్లాడినా ఏంటండి అంటే నేను ఫాస్టింగ్ ఉన్నానండి అంటారు. ఆ ముఖాల మీద ఏంటో కొంచెం ఆ వాయిస్లో కూడా వచ్చేస్తుంది ఒకలాంటి మార్పు. ఏం మాట్లాడు, ఏమండి నిన్నటి నుంచి బాగా ఫాస్టింగ్ అని కూడా అనరు వాళ్ళు. నేను ఒక దైవ సేవకుడు ఎరుగుదును, నేను విమర్శించడం కాదు కానీ ఆయన ఓన్ ఫార్ములా, ఆయన పేరు క్రీస్తు రాజు అనుకుంటా, క్రీస్తు రాజు, కరెక్ట్గా ఐడియా రావట్లేదు కానీ ఆయన గురించిన విషయం మాత్రం గుర్తుండిపోయింది. నీతి సూర్యుడు పరిచర్యలు, మీరు తర్వాత అయినా ఎంక్వైరీ చేయొచ్చు, విజయవాడ దగ్గరలో ఉంటారు. 12 సంవత్సరాలు దాటింది. 2009-11 సంవత్సరంలో మేము ఆయన ఒక మీటింగ్ పిలవాలనుకున్నాం. 12 సంవత్సరాల నుంచి ఉపవాసం ఉంటారంట ఆయన. ఎన్ని సంవత్సరాలు 12 సంవత్సరాల నుంచి ఉపవాసం ఉంటున్నారు. ఆయన ఉపవాస రీతి ఏంటో మనకు తెలియదు కానీ, ఎలా ఉంటున్నారో తెలియదు కానీ ఆయన చెప్పేది ఏంటంటే బాగా శుష్కించిపోయి ఉంటారు. ఆయన అలా ఊగిపోతుంటారు. ఏంటి అంటే ఉపవాసం ఉంటున్నారు. ఎందుకు ఉంటున్నారని అడిగితే ఆయన అన్నారు, 1000 మంది ప్రభు పరిచర్యకు పట్టుబడాలని నేను ప్రార్థిస్తున్నాను. ఇప్పటికే 900 మంది పూర్తయ్యారు, మిగిలిన 100 మంది కోసం ఇంకా ప్రార్థిస్తూనే ఉన్నాను. ఆయన ఫార్ములా, హిజ్ ఓన్ డిజైన్ ఫార్ములా, హిజ్ ఓన్ క్రియేటెడ్ ఫార్ములా. ఆ ఫార్ములాను బట్టి దేవుణ్ణి కార్యం చేయమనడం కూడా చాలా ఫూలిష్ ప్రాక్టికాలిటీ, ఫూలిష్ ప్రాక్టీస్ కూడా. ఎందుకంటే మనం ఏదో చేశాము కాబట్టి దేవుడు దాన్ని అనుసరించి చేయాలనుకోవడం కూడా నిజంగా ఆలోచించదగిన విషయం. సరే, ఈ విషయం మనం తదుపరి ధ్యానం చేయడం ఎంతైనా మంచిది. ఈరోజు నిజంగా ఒక గొప్ప పెను మార్పుతో కూడినటువంటి ఆలోచన విధానాన్ని కీర్తనకారుని ద్వారా, అలాగే దేవుని సేవకుని ధ్యానం ద్వారా మనం పొందుతున్నాం. దేవునికి స్తోత్రాలు. నేను దీన్ని చాలా బ్రీఫ్గా ప్రభురాత్రి భోజన కార్యక్రమం కొరకు చివరి ఆదివారపు ఒక విశిష్టమైనటువంటి సందర్భానికి ఇదే కీర్తనలో నుంచి ఒక విశ్వాసి యొక్క ప్రాణం, ఆ ప్రాణపు వైఖరి,
మనం ధ్యానించాం. ఎందుకంటే ఈ చివరి ఆదివారం, ఈ సంవత్సరానికి ఇది చివరి ఆదివారం. ఈ ఆరాధన దినాన్ని ప్రభు మనకు పరీక్షా వేదికగా, పరీక్షా సమయంగా ఇచ్చాడు. ఈ సమయంలో, ఈ స్థలంలో ఈ వైఖరిని మనం పరీక్షించుకున్నాం. కీర్తనకారుడు సగటు విశ్వాసికి అనగా మనందరికీ ఒక మాదిరి అయినా, లేకపోతే ఒక రిప్రజెంటేటివ్గా, ఒక ప్రతినిధిగా ఉన్నాడు ఇక్కడ. చాలా జాగ్రత్తగా గమనించాలి. నేను చాలా త్వరగా ముగిస్తాను. ఈరోజు ఎందుకు బహుశా చాలా కొద్ది మంది వచ్చారు. వచ్చిన మన కొద్ది మంది ఎక్కువ శ్రేష్టమైన, లేకపోతే ఎక్కువైన మేలు పొందుకున్నట్లు మన దృష్టి, మన ధ్యానం ఈ ఆలోచనల మీద, ఈ ఆలోచనలతో నిండికొని ఆలోచన చేద్దాం. 3 రకాలైనటువంటి వైఖరులు వ్యక్తం చేస్తున్నాడు. ఏమిటంటే, ఒక నివేదిక ఇస్తున్నాడు. కృంగిపోయిన, బాధ చెందిన, కలత చెందిన, శ్రమ నొందిన ఆత్మ ఎలాగ మాట్లాడుతుందో కీర్తనకారుడు చెప్తున్నాడు. మొట్టమొదటిగా శ్రమ నొందిన, బాధ నొందిన, సమస్యలో ఉన్న, వేదనలో ఉన్న ఆత్మ ఎలాంటి మాటలు మాట్లాడతారో, ఎలాంటి మాటలు వస్తాయో, ఎలాంటి నివేదిక వస్తుందో మనం చూస్తూ ఉన్నాం. శ్రమ నొందిన ఆత్మ వైఖరి ఎలా ఉందో చూస్తే, మొదటి 4 వచనాల్లో నేను ఎలుగెత్తి దేవునికి మొరపెట్టుదును, ఆయనకు మనవి చేసేదును, ఆ దేవుడు నాకు చెవి యొక్క వరకు నేను ఎలుగెత్తి ఆయనకు మనవి చేయుదును. ప్రభువును వెతికితిని, రాత్రి వేళ నా చెయ్యి వెనుకకు తీయకుండా చాపబడి ఉన్నది, నా ప్రాణము ఓదార్పు పొందనొలకి ఉన్నది. దేవుని జ్ఞాపకము చేసుకున్నప్పుడు నేను నిట్టూర్పు విడిచుచున్నాను, నేను ధ్యానించినప్పుడు నా ఆత్మ కృంగిపోవచ్చున్నది. ఆత్మ నా కనులు మూతపడలేవు, మాట్లాడలేకపోయినా కలవరపడే ఆత్మ, కృంగిపోతున్న ఆత్మ. ఇది ఒక రకమైనటువంటి కంప్లైంట్. అరిచి ఎలుగెత్తి ప్రార్థించి చెప్తున్నటువంటి మాటలు. ఏమని చెప్తున్నాడంటే, నేను కష్టములో ఉన్నాను, నేను బాధలో ఉన్నాను, ఎలుగెత్తి ఏడ్చుచున్నాను, భీకరమైనటువంటి నీ సన్నిధిలో నేను బహు బాధ నొందిన వాడిగా ఉన్నాను అని ఒక రిపోర్ట్ ఇస్తున్నాను. మనసులో నుంచి వస్తున్న భావనలు ఇతనికి ఎలా వస్తున్నాయంటే, కలవరమైనటువంటి స్థితిలో నుంచి, కృంగిపోయిన స్థితిలో నుంచి వస్తూ ఉన్నాయి. మాటలు చాలా బాధాకరంగా ఉన్నాయి. అయ్యా, నేను దినమెల్లా నా చెయ్యి చాపుకొని ఉన్నాను, నీవు నా పరిష్కారం ఇస్తావని నీ మీద ఆశతో నా చేతులు అలాగే చాచి ఉన్నాను, నేను వెనకకు తీయడం లేదు, నేను అంత డెస్పరేట్గా ఉన్నాను, ఎట్టి పరిస్థితుల్లో నీవు సహాయం చేయాలి నాకు అనేటువంటి మనస్సు నాకున్నది. నేను ఎదురు చూస్తున్నాను, సహాయం చేయమని అడుగుతున్న వైఖరి, అదొక వైఖరి. కలవరపడిన ఆత్మ యొక్క వైఖరి, కలవరపడిన ప్రాణపు వైఖరి. రెండవ వైఖరి మనం ఇక్కడ చూస్తే, ఆలోచనలతో నిండిన ఆత్మ. ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించాలి. బాధపడిన ప్రాణం, లేకపోతే బాధపడిన ఆత్మ ఎలాంటి వైఖరి కలిగి ఉంటుంది, అలాగే ఆలోచిస్తున్నటువంటి ఆత్మ ఎలాంటి వైఖరి కలిగి ఉంటుంది. చాలా జాగ్రత్తగా గమనిస్తే చాలా మంది ఈ రెండింటికి వ్యత్యాసం కనుక్కోవడంలో ఫెయిల్ అవుతుంటారు. చాలా మంది దిగులుగా కూర్చొని ఏం చేస్తున్నాము అని అంటే ఆలోచిస్తున్నాము అంటారు. వాస్తవానికి వాళ్ళు ఏం చేస్తుంటారు, బాధపడుతూ ఉంటారు. ఇదేంటి, బాధ వేరు, ఆలోచన వేరా? ఎస్, డెఫినెట్గా. బాధ ఎందుకు వేరు అంటే, బాధ జరిగిన వాటిని పునరావృతం చేస్తూ ఉంటుంది. అయ్యో ఇలాగ జరిగింది, అయ్యో ఇలాగ జరిగింది, అయ్యో ఇలాగ చేస్తున్నానే, ఇలా ఎదురు చూస్తున్నానే, ఎందుకు ఇలా జరిగింది, ఎందుకు ఇలా జరగాలి, ఎందుకు నాకే ఇలా జరుగుతుంది, ఎందుకు ఇంతకాలం ఇది పొడిగింది,
నాకెందుకు ఇంకా సమాధానం రాలేదు, అయ్యో 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 అంటూ ఉంటుంది బాధ. అక్కడక్కడే ఉంటుంది బాధ. ఆలోచన అయితే సాగిపోతుంది ముందుకు. ఆ జరిగినటువంటి సంభవాలని ప్రక్కన పెట్టి, ఆ జరిగినటువంటి కార్యములన్నింటినీ ప్రక్కన పెట్టి ఈ ఆలోచన ముందుకు వెళుతుంది, పరిష్కారం వైపు వెళుతుంది. ఈ పరిష్కారాన్ని చూస్తూ ముందుకు వెళుతుంది. పరిష్కారం ఎక్కడుందో కనుగొనే ప్రయత్నం చేస్తుంది, పరిశోధన చేస్తుంది, పరిశీలన చేస్తుంది, పరీక్షించుకుంటుంది. ఆలోచనలో ఇన్ని ఉన్నాయి. ఎందుకు వచ్చింది? పరీక్షించుకుంటుంది. ఏమైనా మార్గం ఉందా? పరిశీలిస్తుంది. సమస్యకు పరిష్కారం ఏమిటి? పరిశోధిస్తుంది. ముందుకు వెళుతుంది. ఎక్కడ సొల్యూషన్ ఉందో అక్కడ వెతుక్కుంటూ ముందుకు వెళుతుంది. ఇక్కడ అందరూ గమనించారు, బాధపడినప్పుడు మనందరికీ ఒకలాంటి నిరుత్సాహపు మాటలు వస్తాయి. ఏమోలే, ఏముంది, సరేలే, కానీ అంతేలే కదా. చాలా చప్పిడిగా వస్తాయి మాటలు, రుచి ఉంటుంది ఆ మాటలు. ఆ మాటలు ఎలా వస్తాయంటే చాలా నీరసంగా వస్తాయి. సరేలే, సరే కానీ ఏముందిలే అంటుంటారు కొంతమంది. మనం గమనిస్తే వాళ్ళు ఊరుగా చప్పరిస్తారు కూడా. ఏముందిలే, పెదవి విరుస్తారు కదా. ఏ రకరకాల ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి ముఖాల్లో. ఏముందిలే, కొన్నిసార్లు భుజాలు ఎగరేస్తారు. మనకు అర్థమవుతుంది అనమాట. అది చాలా నిస్సత్తుగా, నీరసంగా, నిస్తేజంగా వస్తాయి ఆ మాటలు. ఏముందులే. అయితే ఆ స్థితిలో కేవలం బాధ మాత్రమే ఉంది ఆ ప్రాణానికి. అదొక రకమైన వైఖరి. రెండవ వైఖరి ఏమిటంటే ఇక్కడ కీర్తనకారుడు చెప్తున్నాడు, సరే నేను బాధపడ్డాను, కానీ ఇప్పుడు నా ప్రాణము, నా ఆత్మ ఏం చేస్తుందంటే ఎక్కడ సొల్యూషన్ ఉంది అనేటువంటి ఆలోచన చేస్తూ నా ప్రాణం ఇప్పుడు ముందుకు కొనసాగుతుంది. నేను ఇప్పుడు ముందుకు వెళుతూ ఉన్నాను. నేను ఆ పరిష్కారం దిశగా ఆలోచన చేస్తూ ఉన్నాను. ఇప్పుడు ఆలోచనలతో నిండిన ఆత్మను మనం చూస్తూ ఉన్నాం. ఆలోచన స్టార్ట్ అయింది. ఏ విధమైన ఆలోచన తెలుసా? ప్రభువా, నేను జ్ఞాపకం చేసుకుంటాను. 5వ వచనంలో, తొల్లిటి దినములను, పూర్వకాల సంవత్సరములను నేను మనస్సులకు తెచ్చుకున్నాను. నేను జ్ఞాపకం చేసుకున్నాను. నేను ధ్యానము చేసేది. నీ తీర్పు మార్గమును శ్రద్ధగా వెదికెదను. పరిశోధన ఉంది ఆలోచనలో. అంత మాత్రమే కాదు, 11వ వచనంలో అంటాడు, యెహోవా చేసిన కార్యములను, ఆశ్చర్య కార్యములను, మనసులకు తెచ్చుకుందును. నీ కార్యమంతయు నేను ధ్యానించుకొందును. గొప్ప మాట. నీ క్రియలను నేను ధ్యానించుకొందును. గొప్ప మాట. ఇక్కడ ఏమని రాసిందంటే, రెండవది ఆలోచన. ఆలోచనతో కూడి దేవుని తలంపులను, దేవుని కార్యములను రిఫ్లెక్ట్ చేస్తూ ఉండేటువంటి ఆత్మని. అయ్యో, నువ్వు నాకు చాలా సహాయం చేశావు, గత కాలంలో నా పక్షాన ఉన్నావు, నాకు ఎంతో మేలు చేశావు, నీ కార్యములను నేను నిజంగా అనుభవించాను, నిజంగా నేను ఇప్పటికీ నమ్ముతున్నాను, నీవు ఆశ్చర్య కార్యములు చేయగలిగిన గొప్ప దేవుడవే. 12వ వచనం, నీ కార్యమంతయు నేను ధ్యానించుకుందును, నీ క్రియను నేను ధ్యానించును. దేవా, నీ మార్గము పరిశుద్ధమైనది. దేవుని వంటి మహాదేవుడు ఎక్కడ ఉన్నాడు? చాలా గొప్ప మాట. ఆలోచనలో ఉన్నటువంటి ఆత్మకు, ఆలోచించేటువంటి వైఖరికి ఖచ్చితంగా పరిష్కారం దొరుకుతుంది. మొదటేమో కలవరంతో ఉన్న ఆత్మ బాధను, కలవరాన్ని వ్యక్తం చేస్తూ మాట్లాడుతున్నాడు. ఇప్పుడేమో దేవుని యొక్క చర్యలను, దేవుని యొక్క క్రియలను, దేవుని యొక్క స్వభావాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. నేనేమో బాధపడుతున్నాను, కొంచెంసేపు ప్రక్కన పెడితే
నేను దేవుని గురించి ధ్యానం చేస్తే ఆయన మహాదేవుడు, ఆశ్చర్య కార్యములు చేసే దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు, ప్రభావము కలిగిన దేవుడు, ఆయన గొప్ప దేవుడు. ధ్యానం చేయడం మొదలు పెడితే, ఆలోచించడం చేయడం మొదలు పెడితే బాధ స్థానంలో దేవుని యొక్క లక్షణాల ధ్యానం నింపబడినప్పుడు విజయం తథ్యం. మనం ఏంటంటే మన బాధగానే ఉంటుంది, ఆలోచిస్తూ ఉంటాం. అయ్యో బాధ కలిగింది, అయ్యో శ్రమలలో ఉన్నాను, అయ్యో కష్టాల్లో ఉన్నాను, అయ్యో వేదనలో ఉన్నాను, అదే ఆలోచన వస్తూ ఉంటుంది. ప్రభు అంటున్నాడు, నిజమే, నీకు కష్టమే, నీకు బాధ ఉంది. అయితే నీ వైఖరి కేవలం బాధను వ్యక్తం చేసేటట్లే కాకుండా దేవుని యొక్క స్వభావాన్ని రిఫ్లెక్ట్ చేసే విధంగా నీవు ఆలోచన చేయాలి. ఏమిటి ఆయన స్వభావం? ఆయన ఆశ్చర్య కార్యములు చేసే శక్తి కలిగిన, ఇంకా చెప్పాలంటే పరిశుద్ధుడైన దేవుడు. ఎందుకు ఈ మాట ఇక్కడ పరిశుద్ధుడని రాస్తున్నారంటే ఆలోచన చేస్తే మనకి స్పష్టంగా అర్థమవుతుంది. పరిశుద్ధత అనే మాటకు అర్థం వాస్తవానికి వేరుపరచబడినది అని అర్థం, రిఫైన్డ్ అని అర్థం. మలినాలన్నీ ఉంటే వేరు చేస్తాం, రిఫైన్ చేస్తాం. రిఫైన్ చేస్తే పరిశుద్ధ కొబ్బరి నూనె రాస్తారు. అంటే అర్థం ఏంటి? చాలా క్రూడ్గా ఉన్న స్థితిలో నుంచి ఇప్పుడు రిఫైన్ చేసాము, అంటే వేరు చేసాము, స్వచ్ఛమైనదిగా వేరుపరచబడినదిగా ఉన్నది. కీర్తనకారుడు అంటాడు, నీ రూటే సెపరేట్ కదా ఆయన అంటున్నాడు. నీ మార్గము పరిశుద్ధమైనది, నీ దారి, నీ యొక్క మార్గము, నీ త్రోవ వేరుపరచబడినటువంటి ప్రత్యేకమైనది. నీవు ఎలా చేస్తావు అనేది నేను నా ఆలోచనను బట్టి, నా తలంపులను బట్టి, నా ఓన్ డిజైన్ అండ్ ఫార్ములాను బట్టి నీవేదో చెయ్యాలి, చేస్తావు అని ఎదురు చూడటం కాదు. కానీ నీ తలంపు చాలా ప్రత్యేకమైనది, నీ మార్గము చాలా ప్రత్యేకమైనది, నీ సమయము చాలా ప్రత్యేకమైనది, నీ కార్య విధానం చాలా ప్రత్యేకమైనది. అది తెలియక నేను నా కార్యాన్ని, నా విధానాన్ని నేను చూస్తున్నాను. నేను చేతులు చాకు ఉన్నాను, చెయ్యయ్యా సహాయం అన్నట్లు చేయలేదు. ఇంకా నేను రాత్రంతను వినేంత వరకు నేను నా హఠము తొలగించునని ఏడ్చి చేస్తున్నాను. కానీ నీ మార్గము ప్రత్యేకమైనది, నీ మార్గము పరిశుద్ధమైనది, నీ మార్గము అది విశిష్టమైనటువంటిది. ఆ మార్గం ఎలాంటిదంటే తప్పక నాకు కార్యం జరుగుతుంది, కానీ నేను చేయమన్నట్టు కాదు, నీవు అనుకున్నట్టు. హల్లెలూయా. దీన్ని మనం ఏమనొచ్చు అంటే ఒక అన్సర్టనిటీ విత్ గ్రేట్ సర్టనిటీ. ఆయన కూర్చున్న నిశ్చయతను కూర్చిన అనిశ్చితి. ఈ మాట అర్థం చేసుకోవడానికి కొద్దిగా టైం పట్టొచ్చు, కానీ ఒక మాట నేను సరళంగా చెప్తే ఖచ్చితంగా మనకు తెలుసు ఆయన మార్గం వేరు. మరి ఏమిటి? అది కొంచెం అనిశ్చితి. కానీ నిశ్చయం ఏమిటి? ఖచ్చితంగా సహాయం జరుగుతుంది. టెన్షన్ అక్కర్లేదు, వరి అక్కర్లేదు. వరి అనే మాటకు ఫ్రెంచ్ వర్డ్ ఏంటంటే, ఫ్రెంచ్ మీనింగ్ టు చాక్ అవుట్. అంటే కోత కోస్తుందట, నరికేస్తుంది, లోపలే నరికేస్తుంది. ఈ చింత అనేది మనిషిని అలా కృంగదీస్తుంది, రోజు రోజుకి లోపల కోత కోస్తుంది. అందుకే లోపల వీక్ అయిపోతూ ఉంటాం. మనం ఎలాగంటే మనం చూసినప్పుడు గంభీరమైన వ్యక్తులుగా కనిపిస్తాం, భీకరంగా ఉంటాం పైకి. వరి ఒకసారి లోపలికి వచ్చేసిందంటే క్రమంగా కోత మొదలవుతుంటుంది. అప్పుడేమవుతుందంటే మనం నీరసించిపోతాం, కృంగిపోతాం, కళ్ళ కింద నల్ల చారలు వచ్చేస్తాయి, ముఖంలో ముడతలు వచ్చేస్తాయి, మాటలు చప్పిడిగా ఉంటాయి, ఆలోచనలన్నీ నేల చూపులు అయిపోతాయి, ఎలా పడితే అలాగే మారిపోతాం. చివరికి కదా వాటి ముంగుర్తుగా గడ్డం వచ్చేస్తుంది. మగవాళ్ళకైతే బట్టల మీద కేర్ చేయరు, ఎలాగోలాగో చేస్తారు.
మాట మాట్లాడితే కదా ఇవన్నీ పైకి కనిపించేవి. కానీ వాస్తవానికి వరి ఏం చేస్తుంది? లోపల లోపల మనిషిని కోసేస్తుంది. అందుకే దేవుడు అంటున్నాడు, బాధ, వరి ఇవంతా కూడా ఒకే కోణం, ఒకటే గ్రూప్. అవి మనిషిని లోపల లోపలే కృంగిపోయేటట్టు చేస్తాయి. మనిషి భీకరంగా ఉంటాడు పైకి చూడడానికి, ఎస్ లోపల మాత్రం నో, ఐ కాంట్ బేర్ ఇట్, ఐ కాంట్ సఫర్ సో లాంగ్. తలంపులు వచ్చేస్తూ ఉంటాయి. హౌ లాంగ్, ఎంత బాధ, ఎంత కాలము. దేవుని వాక్యం అంటుంది, కీర్తనకారుడు ఆ వైఖరి నుంచి ఒక చక్కని పరిష్కారం చూపిస్తున్నాడు. నీ మీద నీకు జాలి కలిగే స్థితిలో ఉంటావు. బాధ కలిగినప్పుడు, అయ్యో నా బ్రతికేంటి ఇలాగ అయిపోయింది. నీ మీద నీకు ఒక ఏకం కలుగుతుంది, ఛీ నా బ్రతికేంటి ఇలాగ అయిపోయింది. చివరికి నీ బ్రతికంటే నీకు యావగింపు వచ్చేస్తుంది, విరక్తి పుడుతుంది. ఎందుకు ఇంక ఉండాలి కదా? నీ మీద నువ్వు జాలి పడటం స్టార్ట్ చేస్తే నీ మీద నువ్వు విరక్తి పడటంతో ముగించుకుంటావు. దేవుని వైఖరి ఏమంటుందంటే, నీ మీద నువ్వు జాలి పడద్దు. నీ మీద నువ్వు జాలి పడితే ఖచ్చితంగా నువ్వు అసహించుకుంటావు. తర్వాత అసహించుకుంటే విరక్తి పుడుతుంది, ఇంక ఈ ప్రాణాన్ని వదిలేయాలనిపిస్తుంటుంది. కీర్తనకారుడు అంటున్నాడు, నో, నీ మీద నువ్వు జాలి పడద్దు. నీ మీద జాలి పడుతున్న దేవుని వైపు నీ దృష్టి మళ్లించు. హల్లెలూయా. ఆయన చూస్తున్నాడు, ఆయన కటాక్షింపక మానునా అంటున్నాడు. నీ మీద నీవు జాలి కాదు, నీ మీద జాలి పడుతున్న దేవుని వైపు చూడు. ఆయన వాత్సల్యత చూపక మానునా. నీ మీద నీవు అసహ్యం పెంచుకోవటం కాదు, నేను అమితంగా ప్రేమిస్తున్న దేవుని వైపు చూడు. ఆయన కోపగించి వాత్సల్యత చూపకుండా, ఆయన మాట తరతరములకు తప్పిపోవునా. నీ మీద విరక్తి పడడం కాదు, విశ్వసనీయుడైన దేవుని వైపు నీ కన్నులైతే చూడు. దేవుని వాక్యం విషయాలిస్తుంది. నీ వైఖరి ఆలోచనతో నిండిపోవాలి. ఆలోచన కలిగి ఉండాలి. ఆవేశంతో బాధతో కృంగిపోవడం కాదు. ఆలోచన చెయ్యి, నీ దేవుడు శక్తిమంతుడు. ఆలోచన చెయ్యి, నీ దేవుడు నమ్మకస్తుడు. ఆలోచన చెయ్యి, నీ దేవుడు కటాక్షము చూపిస్తాడు. ఆలోచన చెయ్యి, నీ దేవుడు వాత్సల్యత చూపిస్తాడు. ఆయన మాట ఇచ్చి నెరవేర్చువాడు. ఆలోచన చెయ్యి. నీ వైఖరి ఆలోచనలతో నిండి ఉండాలి, కానీ బాధ చిత్తతో కాదు, ఆవేశంతో కాదు, భావోద్వేగాలతో కానే కాదు. నీ ఆత్మ, నీ ప్రాణం ఏ వైఖరి కలిగి ఉండాలంటే ఆలోచన. ఇవి హెల్దీ థాట్స్. దేవుని వాక్యం అంటుంది, ఆలోచించు. నీ దేవుడు నిన్ను దృష్టిస్తున్నాడు, నీ మీద దృష్టి నిలిపి ఉన్నాడు, నిన్ను గమనిస్తున్నాడు. ఆయన నీ ప్రతి కష్టము తెలుసు. అయితే ఆయన మార్గము వేరు, ఆయన మార్గము ప్రత్యేకమైనది. నీవు అనుకోవచ్చు, ఇలాగే జరగాలి నాకు. అందుకనే ఒక కథ గుర్తు చేస్తాను. ఒక వ్యక్తి అట దేవుని మీద అపారమైన భక్తి ప్రకృతులు కలిగిన వ్యక్తి అట. మహా నియమనిష్ఠులతో దేవుని ఆరాధించే వ్యక్తి, భక్తి శ్రేష్ఠుడు. దేవునికి తప్ప నా సమస్య మరి ఎవరికి చెప్పను, దేవుడు తప్ప మరి ఎవరు సహాయం చేసినా తీసుకోను అని డిసైడ్ చేసుకున్నాడంట. ఆ ఊరికి వరద వస్తుందట. ప్రభుత్వం ఒక అనౌన్స్మెంట్ చేసింది, అలర్ట్ ఇచ్చింది, వెళ్ళండి నాయన లోతట్టు ప్రాంతాల వాళ్ళు సురక్షిత ప్రాంతాలకు వెళ్ళండి అని పెద్ద పెద్ద వ్యాగన్స్ ఏర్పాటు చేశారు. వెళ్ళండి నాయన అంటే ఈయన అన్నాడు, నో, ఏ మనిషిని సహాయం నాకు అక్కర్లేదు, నేను దేవుడికి ప్రార్థిస్తున్నాను, నా దేవుడు నన్ను ఖచ్చితంగా కాపాడుతాడు. వరద వచ్చేసింది, కొంచెం ఎత్తు చూసుకున్నాడు, ఇంటి మీదకి వెళ్ళాడు. ఇంకా కొంతమంది ఉంటారని చెప్పి పడవలు వచ్చేసినాయి, చిన్న చిన్న బోట్స్. ఈయన కనుక్కొని రానాయన కాపాడతామంటే, నో, మనుషుని సహాయం నాకు అవసరం లేదు, నేను దేవుడి వైపు చూస్తున్నాను, దేవుడు నాకు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. ఇంకా వస్తుంది వరద ఉధృతిగా. పైకి వెళ్ళాడు, ఇంకా పైకి వెళ్ళాడు. ఇంకా అదే చివరి మెట్టు, అక్కడ ఉంటాడు, చివరి అడుగులో ఉన్నాడు. ఇంకా ఎవరైనా ఉంటారేమో అని స్పెషల్ ప్రొవిజన్ హెలికాప్టర్స్ ద్వారా కూడా సెర్చ్ చేస్తున్నారు.
ఇతను కనిపించాడు. రానాయన అంటే నెవర్, నేను దేవుని మీద మహా నమ్మిక కలిగి ఉన్నాను అన్నా. అడుగుడు మునిగిపోయింది, కొట్టుకుపోయి చచ్చిపోయాడు. ఈయన పరలోకం వెళ్ళాడు నేరుగా. యేసయ్యను చూసి అడుగుతున్నాడు, ఏమయ్యా మనిషిగా నేను ఎంత నమ్మకంగా ఉన్నాను నీకోసం, దేవుడిగా నీ నమ్మకంతో నిలబెట్టుకోలేకపోయావే, ఏమి దేవుడు అయ్యా నా ప్రాణం తీసేసావు అన్నట్లు అడిగాడు. అప్పుడు ఆయన అన్నాడు, ఒరే చవట పనికి మారినవాడు, నీకోసం వేటను పంపింది నేనే, నువ్వు కాదన్నావు. నీకోసం ఆ పడవను పంపింది నేనే, నువ్వు కాదన్నావు. నీ మీద మహాప్రేమతో హెలికాప్టర్ పంపింది కూడా నేనే, నువ్వు కాదన్నావు. నేను ఎలా చేస్తాను? చేయి పెట్టి పైనుంచి నేను అది తీసుకొస్తానా? నేను చేసే మార్గాన్ని నువ్వు ఎంచుకో, అంతవరకే కానీ నువ్వు ఎంచుకున్న మార్గంలో నన్ను నడవమని చెప్పకు. నా మార్గం విశిష్టమైనది, మీకు ఎలాగో సహాయం చేస్తాను, చేయకుండా ఉన్నది లేదు అని నీ రూట్లో నేను థింక్ చేస్తే నా రూట్ వేరు నాయన అంట ఒక కథ. నిజంగా దీనిలో చాలా సత్యం ఉంది. మనం కూడా చాలా సార్లు దేవునికి అసైన్ చేస్తాం, ప్రభువా దిస్ ఈజ్ మై వే, దిస్ ఈజ్ మై డిజైర్, దిస్ ఈజ్ వాట్ ఐ థింక్ ఆఫ్ యూ. నేను నీ గురించి ఇలా అనుకుంటున్నాను, నీవు ఇలా చేస్తావు అనుకుంటున్నాను, నువ్వు అలాగే చెయ్యాలి. దేవుడు అంటాడు, నా మార్గము పరిశుద్ధమైనది, నా మార్గము ప్రత్యేకమైనది, నా మార్గము విశిష్టమైనది. నేను చేసే వరకు, నేను నీ పట్ల కార్యం చేసే వరకు నీ కంటికి వినబడదు, చెవికి కంటికి వినబడదు, మరి అలాగే పెట్టారు, నీ కంటికి కనబడదు, చెవికి వినబడదు, హృదయమునకు గోచరము కాదు. దేవుని కార్యం, అందుకే కీర్తనకారుడు అంటున్నాడు, ఆశ్చర్య కార్యములను చేస్తావు. ఆశ్చర్యమైన కార్యం అంటే అర్థం ఏంటి? ఏమిటి అర్థం ఏంటి? అది వర్ణించడానికి సాధ్యం కాదు, అందుకే ఆశ్చర్యం. దేవుని వాక్యం అంటుంది, ఆశ్చర్యమైన కార్యము చేస్తావు నీవు. కనుక ఆలోచన చేద్దాం, ఆయన ఆశ్చర్యకరుడు. నిజం, నేను నిజంగా ఫీల్ అవుతున్నాను. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు, కొద్ది మందిగా ఉన్నారు, ఈ కొద్ది మందిలో ఒక్కొక్కరు ఎక్కువైన బాధలు ఉన్నాయి. నిజంగా మనం ఆలోచన చేస్తే ఈ కీర్తన నిజంగా చాలా 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 పర్సనల్ సాంగ్ అన్నమాట. ఇది మన వ్యక్తిగతమైన కీర్తన, ఇది మన జీవితాల్లో. ఇక్కడ ఎవరికి బాధలు లేవో వారు ఈ కీర్తన బట్టి మీరు బోర్ ఫీల్ అవుతారు. ఎందుకంటే ఇది నాకు సంబంధించింది కాదే అనుకోవచ్చు, కానీ నేను అనుకుంటాను ఇది ప్రతి ఒక్కరి పర్సనల్ సాంగ్. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య ఉంది, ఏదో ఒక ఇబ్బంది ఉంది, ఏదో ఒక కష్టం ఉంది. ఖచ్చితంగా ఈ కీర్తనకారుడి వలె ఆ మొదటి వైఖరిని కూడా వ్యక్తం చేశారు. ఇప్పటికే ప్రభువా ఎంతకాలం నేను ఎలుగెత్తి ఏడవాలి నాయన, ఎంతకాలం ఇలాగ ఆలస్యం అవుతుంది నాయన, ఎంతకాలం నేను కుంగిపోతున్నాను, కృషించిపోతున్నాను. ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, మానసిక సమస్యలు, చాలా విద్యాపరమైన సమస్యలు, ఎన్నో ఇన్స్టిట్యూషనల్ ప్రాబ్లమ్స్, ఇది అని చెప్పలేని సమస్యలు. కొన్నిసార్లు చెప్పడానికి కూడా ఇష్టం ఉండదు, ఏ కష్టం చెప్పదలుచుకోలేదు. అలాంటిది ఇది చాలా డేంజర్ ఎక్స్ప్రెషన్ అనమాట. ఇంకా ఆ మూమెంట్ ఎవరైనా ఎక్స్ప్లోర్ అయ్యారంటే మనసు కూడా చెల్లించిపోతుంది, విచలితులు అయిపోతారు, ఎలాగోలాగా మారిపోతారు. అలాంటి సమస్యల్లో ఉన్నవారు కూడా ఉన్నారని నేను ఆలోచిస్తున్నాను. నేను నిజంగా ఫీల్ అవుతున్నాను. అయితే దేవుడు మాట్లాడుతుంది, ఎంత బాధ ఉన్నా నీ వైఖరిని కొంచెం మార్చి దేవుని యొక్క క్రియలను, దేవుని యొక్క స్వభావాన్ని, దేవుని మార్గాన్ని ఆలోచన చేయి, ఖచ్చితంగా నీకు సహాయం కలుగుతుంది. మూడవ వైఖరి చాలా 1-2 నిమిషాల్లో చెప్పి ముగిస్తాను. మూడవ వైఖరి చాలా స్పష్టంగా రాయబడుతుంది, నమ్మే వైఖరి, నమ్ముచున్న వైఖరి. ముందు చూశారు
బాధపడుతున్న వైఖరి. తర్వాత చూసాం ఆలోచిస్తున్న వైఖరి. ఇప్పుడేం చూస్తున్నాం? నమ్ముచున్న వైఖరి. నమ్ముచు నెరవేర్పు పొందుకొనుచున్న వైఖరి. నమ్మిన వారికి నెరవేర్పు కలుగును. నమ్మిన వారు స్థిరపరచబడతారు. నమ్మిన వారు ఖచ్చితంగా సంతోషిస్తారు. దేవుడు చాలా స్పష్టంగా ఉంది. ఏమంటాడు తెలుసా? నీ బాహుబలము వలన, నీ శక్తి వలన, నీ ఆశ్చర్య కార్యముల వలన. ఇదిగో ఎంత కార్యం జరుగుతుందంటే జలములు ఘోషిస్తాయి, మేఘరాశులు దిమ్మరించబడతాయి, అంతరిక్షము ఘోషిస్తుంది. నీ బాణములు నలుదిక్కుల పారును, నీ ఉరుముల ధ్వని సుడిగాలిలో ప్రోగ్యం. ఇదిగో ఏమని నమ్ముతున్నాడంటే ప్రభు నా పక్షమున యుద్ధము చేస్తాడు, ప్రభు నా పక్షమున కార్యము చేస్తాడు, ప్రభు నా పక్షాన నా యొక్క బాధల నివృత్తి కోసం ఖచ్చితంగా నిలబడతాడు అని నమ్మే వైఖరి. ఈ సంవత్సరాన్ని కనుక ఒక కీర్తనగా మనం అనుకుంటే, తొలి దినాల్లో మనము బాధలు అనుభవించిన ఆ సమయాన్ని, లేకపోతే ఆ దినాలని ఆలోచనలతో కూడిన దినాలుగా, చివరికి నమ్మే దినాలుగా మనం 3 భాగాలుగా విభజించుకుంటే సమయాన్ని 365 రోజుల్లో ఎవ్రీ 120 డేస్కి ఒక పీరియడ్ అనుకుంటే మనం బాధపడిన దినాలన్నీ, ఆలోచించిన దినాలన్నీ, నమ్మి నిర్భయంగా ఉన్న దినాలన్నీ ఆలోచన చేద్దాం. ప్రభురాత్రి భోజన కార్యక్రమం మన కొరకు సిద్ధపరచబడినది. మనం ఆయన పవిత్రమైనటువంటి శరీరమును రక్తమును త్రాగదైన ఈ సమయంలో మనం ఏ పొజిషన్లో ఉన్నాం, ఏ వైఖరిలో ఉన్నాం? బాధపడుతూనే ఉన్నామా? ఇంకా అయితే ఆలోచన వైపు మన దృష్టి మళ్ళిద్దాం. ఒకవేళ ఆలోచనలో ఉన్నామా, గొప్ప భరోసా పొందుకోబోతున్నాం. ఏమిటంటే ఖచ్చితంగా నీవు నా శ్రేష్టమైన కార్యములు అనుభవిస్తావు. నమ్ము. ఇంకా ఆలోచించే వారికి నమ్మకం కలుగుతుందండి, బాధపడే వారికి నమ్మకం క్షీణిస్తుంది. ఈ రెండు చాలా గొప్ప రిజల్ట్స్. బాధపడుతూ ఉంటే కృంగిపోతాం, ఆలోచిస్తూ ఉంటే కట్టబడతాం. అందుకనే ఈ నమ్మకం కలగడం అనేది ఆలోచనల పర్యవసానం, ఆలోచనల ఫలితం కూడా. పర్యవసానం కాదు, ఫలితం. అందుకనే ఇక్కడున్న మనం అందరూ కొద్దిమందిగా ఉన్నాం. ఈ చివరి ఆదివారం మనం చేయదలిచిన ఒక గొప్ప తీర్మానం ఏమిటంటే, ప్రభువా, బాధకు కొద్ది రెఫరెన్సెస్, కొద్ది వచనాలే ఉన్నాయి ఇక్కడ గమనిస్తే. 4 వచనాలే ఉన్నాయి బాధపడే ఇవి. తర్వాత ఆలోచనలకు ఎక్కువ భాగం ఉంది. 9వ వచనం, 5వ వచనం నుంచి 12, 13 వచనాల వరకు. నమ్మకానికి కూడా అంతే ఎక్కువ వచనాలు ఉన్నాయి. అంటే ఏమిటి? మన జీవితాల్లో బాధ కంటే ఎక్కువ ఆలోచనలు, నమ్మకమే ఉండాలి. అప్పుడు ఖచ్చితంగా ప్రభు మనకు ఒక గొప్ప కార్యం ద్వారా విడుదలిస్తాడు. ఎంత గొప్పగా అంటే కీర్తనకారుడు విజువలైజ్ చేస్తున్నాడు. ఆత్మీయ ప్రపంచంలో అంతరిక్షము అదిరిపోయినట్లు, ఘోషిస్తున్నట్లు, భూమి అదిరిపడినట్లు, అగాధ జలములు ఘోషిస్తున్నట్లు, గొప్ప మేఘరాశుల నీళ్లను దిమ్మరిస్తున్నట్లు, నలుదిశల దేవుని బాణములు సంచరిస్తున్నట్లు విజువలైజ్ చేస్తున్నాడు. నీవు నమ్మితే నిజంగా అంత గొప్ప కార్యం నీ కొరకు జరుగుతున్నాయి. ఆత్మీయ ప్రపంచంలో జరుగుతున్నవి మన నేకెడ్ ఐస్ కనిపించు, మన నగ్న నేత్రాలకు ఇలా ఓపెన్ ఐస్ మనకు కనిపించకపోవచ్చు. కానీ నీవు నమ్మిన క్షణము దేవుని కార్యముల నెరవేర్పు చూడడానికి ప్రభు గొప్ప కృపని పట్ల చూపిస్తారు. కనుక ఈ పవిత్రమైన కార్యంలో పాలు పంపులు పొందడానికి సిద్ధంగా ఉన్న మనము బాధపడుతున్న వైఖరి నుంచి ఆలోచన వైపు, ఆలోచనల నుంచి దేవుని కార్యములను నమ్మి వాటి నెరవేర్పు చూసే దిశకు మనం పరిణితి చెందుతూ వెళ్దాం. ఈ చివరి ఆదివారానికి చివరి మూమెంట్లో, అనగా మనం నమ్మికనే దశలో, నమ్మికనే వైఖరిని కలిగి దేవుని యొక్క మహత్కార్యములను మన జీవితాలు అనుభవిద్దాం. రానున్న సంవత్సరానికి కూడా ఇది ఒక ఫార్ములా. బాధ వద్దు,
ఆలోచించు. ఆలోచన నుంచి నమ్మకం దిశగా నీవు మెచ్యూర్గా నీవు దినదినము ప్రోగ్రెస్ చెందుతూ దేవుళ్ళ ముందుకు వెళితే నీకంటే శ్రేష్ఠుడు, శ్రేష్ఠురాలు, ధన్యులు, ధన్యురాలు మరొకరున్నారు. ఎందుకంటే దేవుని యొక్క కార్యములు నీ జీవితంలో తప్పక జరుగుతాయి. ఏ మాత్రము నేను చేయబడని ప్రభు నీ పట్ల మరొకసారి తన ప్రేమను విశిష్టమైన రీతిలో కనబరచును గాక. ఈ మాటలను మనం ధ్యానం చేస్తూ రాత్రి భోజన కార్యక్రమంలో పాల్గొని పొందుదాం. ప్రభు మనందరికీ అట్టి యోగ్యత కలిగిన తలంపులు, యోగ్యత కలిగిన పరిణితి అనుగ్రహించి తన మహిమ పొంది మనకు మేలు అనుగ్రహించును గాక. ఆమేన్. మనందరం మోకరించి మనం పరీక్షించుకుందాం.